హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్టప్ సిఓఈ, ద కంప్లీట్ స్టార్టప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టార్టప్ సిఓఈలో ఒక స్టెప్ ముందుకేస్తున్నాం. అది మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఒక స్టార్టప్ని, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని 360 డిగ్రీ యాంగిల్లో మనం సపోర్ట్ చేయాలన్నదే మన మొదటి ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు బిజినెస్ కార్డ్స్ అంటూ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ బిజినెస్ కార్డ్స్ అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, వన్ థింగ్ వచ్చేసి సేవింగ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ టైం. ఇంకొకటి, ఒక ట్రస్టెడ్ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ డోర్ స్టెప్ కి ఇవ్వాలి అనేది ఒక, అంటే లోయెస్ట్ కాస్ట్ లో డోర్ స్టెప్ కి ఇవ్వాలి అనేది రెండో ఉద్దేశం. సో చాలా మంది చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి విజిటింగ్ కార్డ్స్ లో. మనం నియర్ బై వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువగా తీసుకుంటుంటాం, బట్ కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఒక 150-200 కార్డ్స్ లో వచ్చేది ఇక్కడ మనకి 500,000 కార్డ్స్ కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఇక్కడ మన దగ్గర వచ్చేసి మాత్రం మనకి 500,000 కార్డ్స్ మాత్రమే, అంటే బల్క్ ప్రింటింగ్ మాత్రమే మనం ఇస్తూ ఉన్నాం. 100-200 కావాలి అంటే మీరు నియర్ బై స్టోర్ కానీ లేకపోతే ఆన్లైన్ లో కానీ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇంకొక విషయం ఏంటి అంటే, అసలు ఏ కార్డు ఏంటి అనేది ఎక్కువ మంది జనాలకి తెలియట్లేదు. సో అందుకోసంగా ఈ వీడియోలో కంప్లీట్ గా అసలు ఎలాంటి కార్డ్స్, ఎంత ప్రైస్ కు వస్తుంది, ఆ కార్డు యొక్క నేమ్ ఏంటి, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైప్స్ అంటూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క కార్డును కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు లిటిల్ బిట్ డెమో, అసలు ఏ కార్డు ఎలా ఉంటుంది, ఎలాంటి కార్డ్స్ మనం పర్చేజ్ చేయాలి అని. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మన దగ్గర ఉన్న కార్డులో అన్ని కూడా ప్రీమియం కార్డ్స్, అంటే విత్ లామినేషన్ అండ్ విత్ హై క్వాలిటీ లామినేషన్ కానివ్వండి, ఇంకా టెక్స్చర్డ్ కానివ్వండి, ఇట్లాగా ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను అసలు ఏ కార్డు ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇంకా డిలే చేయకుండా అసలు వీడియోలోకి అంటూ వెళ్దాం. ఆ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. తర్వాత మీకు గనక బిజినెస్ కార్డ్స్ కావాలి అంటే ఆర్డర్ ఇవ్వాలంటేనే రీచ్ అవ్వండి. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అంటూ క్లియర్ చేస్తాం. ఎంక్వైరీ పేరుతో కీప్ ఆన్ మీరు డిస్కస్ చేస్తూ ఉంటే దాన్ని ఒక పర్సన్ మేనేజ్ చేయటం, ఆ పర్సన్ యొక్క శాలరీస్ అన్ని కూడా మీ మీద పడటం, ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా మీకు బెస్ట్ ప్రైస్ కి రావాలి అంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. డీటెయిల్డ్ వీడియో, ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకా కూడా క్లియరింగ్ డౌట్స్ కి ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఈ మధ్యలో ఒక పర్సన్ ఇంటరాక్షన్ కనుక ఎలిమినేట్ చేయగలిగితే మనం బెస్ట్ ప్రైజెస్ కి మీకే వస్తుంది అట్ యువర్ డోర్ స్టెప్ అని. ఇంకొకటి, డిజైన్ విషయానికి వస్తే మీ డిజైన్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్వాలోనూ లేకపోతే ఎక్కడైనా కానీ లోకల్ పర్సన్ తోటి ఆల్రెడీ చేసుంటే అలాంటి డిజైన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఆ డిజైన్ మీరు జేపీజే కానీ లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్ లో డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఆ డైమెన్షన్స్ లో కనుక మీరు ఇస్తే పర్ఫెక్ట్ గా మేము చూస్తాం అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మీకు రీచ్ అవుతుంది. అవన్నీ కూడా జరిగేది మీరు ఒక ప్రైజ్ అనేది పే చేసిన తర్వాత మాత్రమే. సో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా, అండ్ ప్లీజ్ డూ కామెంట్, అండ్ ఫోన్ పే నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను. పేమెంట్ కోసం మాత్రమే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీ బిజినెస్ కి సంబంధించిన ఇంకా మంచి మంచి వీడియోస్ కానివ్వండి, ఇంకా మంచి మంచి సర్వీసెస్ కానివ్వండి, అన్నీ కూడా వస్తాయి. అండ్ ప్లీజ్ యూటిలైజ్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఇంతకు ముందు చెప్పినట్టుగా అసలు టైప్ ఆఫ్ కార్డ్స్ అనేది ఎలా, ఏమేం కార్డ్స్ ఉంటాయి, వాటిల్లో మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. తర్వాత మీరు ఈజీగా అసలు ఏ కార్డుకి వెళ్ళాలనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. సో అంతేకాదండి, అసలు నార్మల్ కార్డు ఎలా ఉంటుంది, ఎక్కువ కాలం రావాలంటే ఏ కార్డ్స్ ఎక్కువ కాలం వస్తాయి, ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గనక వీడియోలో సైడు ఇన్ఫర్మేషన్ అంటూ ఇవ్వలేదు అంటే, దీని సైజ్ కానివ్వండి లేకపోతే కార్డు టైప్స్ కానివ్వండి, అన్ని డీటెయిల్స్ ఒకవేళ వీడియోలో కనుక లేకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్లో అంటూ మెన్షన్ చేస్తాను విత్ ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా. అండ్ ఈ కార్డ్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది కూడా మనం టియర్ చేసి కూడా చూద్దాం. ఇది మ్యాట్ ఫినిష్ అండి. యాక్చువల్గా ఒక ప్రీమియం ఫీల్ అంటూ ఉంటుంది. కొంచెం ఒక ప్రీమియం ప్లాస్టిక్ వ్రాపర్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ అంటూ ఉంటుందన్నమాట. అండ్ సేమ్ మనకి ఒక పేపర్ మాదిరిగానే ఉంటుంది, బట్ ఒక ప్లాస్టిక్ ప్రీమియం ఫీల్ అంటూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మ్యాట్ లామినేషన్ కలిగి ఉంటుంది. మనం మామూలుగా జనరల్గా నార్మల్ పేపరు ఎక్కువగా అలా అనిపిస్తుంటుంది కానీ లామినేషన్ అంటూ చేయరు. ఇప్పుడు మీరు టియర్ చేయాలని చూస్తే ఇది అంత ఈజీగా టియర్ అవ్వదు అనమాట. కొంచెం అంటే డబల్ సైడ్ లామినేషన్ అంటూ ఉంటుంది కాబట్టి. సో ఎక్కువ కాలం అంటే వేరే వాళ్ళకి మనం ఇచ్చినా కానీ 1 year 2 years ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ మ్యాట్ లామినేషన్ విజిటింగ్ కార్డ్.
ఇప్పుడు ఈ కార్డ్ చూడండి, ఇది టెక్స్చర్డ్ కార్డే, చాలా ప్రీమియం లుక్ అంటూ ఉంటుంది. అండ్ ఇది నేను లోకల్లో తీసుకోవడం అయితే జరిగింది. దాదాపుగా ఒక ₹3 ఈ కార్డు కంటూ నేను పెట్టడం జరిగింది. బట్ మీరు ఇప్పుడు ఏరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కూడా ప్రీమియం లుక్ అంటూ ఉంటుంది, కానీ కాకపోతే త్వరగా పాడైపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఊరక పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా ఊరక సింపుల్గా చించినా కూడా ఇది చినిగిపోతుంది అనమాట. సో అందుకనే ఇట్లాంటి కార్డ్స్ లోకల్లో ఎక్కువ ప్రైజెస్తో అంటూ ఉంటాయి, కానీ బట్ ఇది ఎక్కువ కాలం అంటూ రావు. ఇలాంటిదే ఇంకో కార్డ్ అండి, ఇది కూడా లోకల్లో తీసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఇది ఒక కోటెడ్ లాగా ఉంటుంది, అంటే ఒక సింటిలేషన్, ఒక గ్లాసీకి మ్యాట్కి మధ్యలో ఒక కోటెడ్ లాగా అనిపిస్తుంది. అది ఇదేదో ఒక ప్రీమియం కార్డ్ లాగానే. ఈ కార్డు యాక్చువల్గా ఒక 2-3 రోజులు జోబులో పెట్టుకుంటేనే మీకు కార్డు పని అయిపోయింది కదా అన్నట్టు అనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా కూడా చినిగిపోతుంది. ఇది గ్లాసీ లామినేషన్ అండి, ఇది కూడా లోకల్లో తీసుకునిందే. ప్రీమియం లుక్ అస్సలకు ఉండదు, ఇది గ్లాసీ వెరీ చీప్ లుక్లో ఉంటుంది. అండ్ ఇది సింపుల్గానే చినిగిపోతుంది, ఎక్కువ కాలం కూడా రాదు. ఇవి సింథటిక్ అండి, నాన్ టీరబుల్ పేపర్స్ అని కూడా అంటారు వీటిల్ని. కాకపోతే ఇది ఎక్కువ కాలం అంటూ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఒక 100 కార్డ్స్ కూడా మీరు సింపుల్గా మీ కోట్ పాకెట్లోనో లేకపోతే ట్రౌజర్ పాకెట్లోనో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది సామాన్యంగా అసలు టీర్ అవనే అవ్వదనమాట. నాన్ టీరబుల్, ఇది వర్తనే అన్నట్టుగానే అనిపిస్తుంటుంది అనమాట. వీటిలో కూడా కొన్ని ప్రింటర్స్ వచ్చేసి క్వాలిటీ అంటూ ఇవ్వండి. ఇది చాలా బాగా క్వాలిటీ ఉంది. నేను ఇంకా మీకు వేరే వాటిని చూపిస్తాను. వాటిలో ఏంటంటే ఫేడ్ అవుట్ అయిపోతుంటాయి. ఇక్కడ ఉండే నెంబర్ 1 ప్రింటర్స్లో కూడా నేను ఇంతకుముందు ప్రింట్ చేయించడం జరిగింది, బట్ ఐ డెంట్ లైక్ ఇట్. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఏ వెరీ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం కేటలాగ్కి వచ్చేద్దామండి. కేటలాగ్లో ఇది మ్యాట్ ఫినిష్. మ్యాట్ ఫినిష్లో మీకు 2 టైప్స్ ఉంటాయండి, సింగిల్ సైడు అండ్ డబుల్ సైడు. ఇన్ జనరల్ ఏ విజిటింగ్ కార్డు చూసుకున్నా కూడా మనకి ఇలాగే ఉంటుంది. సో నేను ముందుగా మీకు చెప్పినట్టుగా ఇది ఒక ప్లాస్టిక్ ఫీల్ అంటూ స్మూత్ ఫీల్ చాలా బాగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ బ్యాకే కాకుండా ఈ మ్యాట్ ఫినిష్లోనే ఇంకొక వెరైటీ అంటూ వస్తుందండి. అది మనం స్పాట్ యూవీ అంటాం. ఇక్కడ మీరు అన్నం అనే దాంట్లో మీరు చూసే ఉంటారు. కొంచెం బ్యాక్ వెళ్ళంటూ చూడండి, మీకు ఒక సింటిలేషన్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. అది ఒక మంచి ఎంబోస్ వచ్చేసి ఒక ప్రీమియము ఫోటో ప్రింటింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది మీకు ఏదైనా ఫోటో ఇక్కడ కనిపిస్తున్న వుడ్ వర్క్స్ లెటర్స్ కానివ్వండి, పక్కనున్న ఫోటో కానివ్వండి, ఇవన్నిటికీ కూడా ఈ యూవీ స్పాట్ అంటూ వస్తుంది. ఈ డిజైన్ అంటూ మీరు లోకల్లో తయారు చేసి ప్రొవైడ్ చేయాల్సిందే. దీనిలోనే ఉన్న ఇంకొక వెరైటీ స్పాట్ యూవీలో కూడా సింగిల్ సైడ్ స్పాట్ యూవీనా లేకపోతే డబల్ సైడ్ స్పాట్ యూవీనా అనేది మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది అండి, ఇది గ్లాసీ టైప్, అంటే గ్లాసీ లామినేషన్ అనమాట. ఇది కూడా ఎక్కువ కాలం అంటూ వస్తుంది. ఈ మ్యాట్ ఫినిష్ నచ్చని వాళ్ళకి, కొంచెం ఇది ఒక గ్లో లాగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ గ్లాసీ ఫినిష్ ఎక్కువ మందికి నచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ గ్లాసీ అనమాట. దీంట్లో కూడా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది, బట్ యూవీ స్పాట్ అంటూ రాదు. ఎందుకంటే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. పాసిబుల్ కూడా టెక్నికల్గా కాదు కాబట్టి ఇది ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే వితౌట్ యూవీ స్పాట్ అంటూ వస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఇది టెక్స్చర్డ్ అండి, అంటే సెల్ఫ్ డిజైన్ మాదిరిగా వస్తుంటుంది. ఇది నర్లింగ్ అని కూడా అంటుంటారు. కాకపోతే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫీల్ అంటూ, ఆ టెక్స్చర్ ఫీల్ అంటూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా సింగిల్ సైడు ఫ్రంట్ బ్యాక్ అంటూ వస్తుంది. దీంట్లో యూవీ స్పాట్ అంటూ ఏమీ రాదు. సైజెస్ మాత్రం ఇది 90/53 mm అండి. సో ఇవి అన్నీ కూడా అదే సైజులో ఉంటుందన్నమాట. ఇప్పుడు చూపించేదండి మీకు ఇది సింథటిక్. నేను చెప్పినట్టుగా చూపించినట్టుగా మీకు ఒక ప్రీమియం ఫీల్ అంటూ ఉంటుంది. అండ్ లెస్ జిఎస్ఎంతో ఉంటుంది అండ్ గుడ్ క్వాలిటీ అండి. అండ్ మీరు ఎక్కువ క్యారీ చేయడానికి కూడా పాసిబుల్ ఉంటుంది ఈ సింథటిక్ ఇదిలో. అండ్ దీంట్లో కూడా సింగిల్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ అంటూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా యూవీ స్పాట్ కూడా ఉంటుందండి. సో చూడండి, ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఆ యూవీ స్పాట్ ఇది అనేది మీరు చూడొచ్చు.
ఒక లేడీ రన్నింగ్ చేస్తున్న లేడీ కానివ్వండి, ఇంకా కొన్ని లోగోస్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా యూవీ స్పాట్ అనేది మీరు చూడొచ్చు. అండ్ టచ్ అండ్ ఫీల్డ్ చాలా బాగుంటుందండి యూవీ స్పాట్స్ కూడా. దీనిలో కూడా సింగిల్ సైడ్ యూవీ స్పాటా లేకపోతే డబుల్ సైడ్ యూవీ స్పాటా అనేది మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ కూడా మీరే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సైజెస్ మాత్రం చెప్పినట్టుగా సేమే 90 mm by 53 mm. ఇది వచ్చేసి ప్రీమియం కార్డ్స్ అండి. ఈ ప్రీమియం కార్డులో కూడా యూవీ సింగిల్ సైడ్ యూవీ స్పాట్ కానివ్వండి, డబల్ సైడ్ స్పాట్ యూవీ కానివ్వండి ఉంటుంది. సో దీనిలో కూడా ఇది కూడా చాలా ప్రీమియము, ఒక మంచి టెక్స్చర్తో అంటూ ఉంటుంది. ఇది డై కట్ అండి. యాక్చువల్గా మనం చాలా కొంచెం ఫ్యాన్సీగా ఉండేటట్టు, అంటే ఒక డిఫరెంట్ కట్స్ తోటి మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. అంటే సెలూన్ వాళ్ళు కోమ్ లాగా, ఇంకా వేరే రిలేటెడ్ ఇండస్ట్రీ వాళ్ళకి డిఫరెంట్గా వాళ్ళు ఇస్తూ ఉంటారు విజిటింగ్ కార్డ్స్. సో అలాంటిదే ఇది. కాకపోతే ఇక్కడ మాత్రం మనం డిజైన్ అనేది పర్ఫెక్ట్గా మనం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ డిజైన్ అంటే ఇవి డైకట్ అనేది ఫిక్స్డ్ అండి. మీరు చెప్పిన డైకట్ అంటూ రాదు. ఇక్కడ ఉన్నవే చూసుకొని ఈ DC1, DC2, DC3 అనేది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని, అండ్ దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాటిని ఒకసారి చూసుకొని మీరు డిజైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి. సో నాకు కంప్లీట్ రిప్లై అంటూ ఆ కామెంట్స్లో ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కీప్ ఆన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు ముందుగా చెప్పినట్టుగా మీరు మ్యాక్సిమము ఈ వీడియోలో అంతా కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకొక పర్సన్ని నేను ఇన్వాల్వ్ చేయలేనండి, ఎందుకంటే ఎక్కువ మనీ భారం అనేది అందరి మీద కూడా పడుతుంది. కొందరికి ఎక్కువ మనీ నీడ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు. బట్ మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి కాబట్టి. అండ్ ప్లీజ్ డు సపోర్ట్ అస్ ఇన్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరికొన్ని సర్వీసెస్తో అంటూ వస్తాను. అండ్ ద సేమ్ టైం చాలా మంచి వీడియోస్ అంటూ చేస్తూ ఉన్నాను. అండ్ ప్లీజ్ డూ వాచ్, ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఫార్వర్డ్ దిస్ channel to your well-wishers, friends and family members. And thank you.